ఇక ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ అంశంపై ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు ఈసీఐఆర్ నమోదు చేశారు. మనీ లాండరింగ్ కింద కేటీఆర్, అరవింద్ కుమార్, అప్పటి హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిపై ఈడీ కేసు నమోదు చేసింది. విదేశీ సంస్థకు నిధులు బదిలీ చేయడంలో అధికార దుర్వినియోగం జరిగిందనే కోణంలో ఏసీబీ దర్యాప్తు చేస్తున్న క్రమంలోనే ఈడీ రంగంలోకి దిగింది. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించింది. మాజీ మంత్రి కేటీఆర్ను ప్రధాన నిందితుడిగా పేర్కొంది. అలాగే రెవెన్యూ విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ పూర్వ చీఫ్ ఇంజనీర్ బిఎల్ రెడ్డిలను నిందితులుగా చేర్చింది. హైదరాబాద్లో ఫార్ములా ఈ రేస్ల నిర్వహణ కోసం యూకేలో ఫార్ములా ఈ ఆర్గనైజేషన్ సంస్థకు నగదు బదిలీ చేయడంలో ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కేసు దర్యాప్తు చేయనుంది. నిందితులకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. వారి వాంగ్మూలాలను సేకరించగా తదుపరి కార్యాచరణపై దృష్టి సారించనుంది. వేగంగా స్పందించింది. గురువారం ఏసీబీ కేసు నమోదు చేసిన నేపథ్యంలో శుక్రవారం ఉదయం వివరాలు ఇవ్వాలని లేఖ రాసింది. సాయంత్రం ఈ వివరాలు సేకరించి ఈసీఐఆర్ నమోదు చేసింది. ముఖ్యంగా హెచ్ఎండిఏ బ్యాంకు ఖాతా నుంచి యూకేలోని ఎఫ్ఈఓ సంస్థ ఖాతాకు జరిగిన నగదు బదిలీ లావాదేవీలపై ఈడీ దృష్టి సారించనుంది. గతేడాది అక్టోబర్లో సుమారు 45.71 కోట్లను యూకే అధికారిక కరెన్సీ బ్రిటిష్ పౌండ్ రూపంలో బదిలీ చేసిన ఉదంతంపై ఆరా తీయనుంది. ఈ వ్యవహారంలో ఫేమా, పీఎంఎల్ఏ చట్టాల ఉల్లంఘనలపైనే ఈడీ ప్రధానంగా దృష్టి సారించనుంది. నిధులను విదేశాలకు మళ్లించిన అనంతరం అంతిమంగా మరెవరి ఖాతాలోకైనా చేరాయా అనే అంశంపై ఈడీ కూపీలాగనుంది. సాధారణంగా ప్రభుత్వ సంస్థలు విదేశాలకు నగదు బదిలీ చేసినప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి రెగ్యులేటరీ అథారిటీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ గతేడాది అక్టోబర్లో లండన్లోని ఎఫ్ఈఓ ఖాతాకు నగదు బదిలీ చేసిన సందర్భంలో రెగ్యులేటరీ అథారిటీ నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదు. మరోవైపు విదేశాలకు నగదు చెల్లింపు సమయంలో పన్నులు మినహాయించుకోవాల్సి ఉన్న హెచ్ఎండిఏ యంత్రాంగం అలాంటి చర్యలను తీసుకోలేదు. ఆడిటింగ్ సమయంలో ఈ వ్యవహారం బహిర్గతం కావడంతో హెచ్ఎండిఏనే ఆదాయ పన్ను శాఖకు పన్ను చెల్లించాల్సి వచ్చింది. దీంతో అదనంగా 8.6 కోట్ల భారం పడింది. దీనికి తోడు మరో 16 కోట్ల ఆదాయ పన్ను శాఖను బకాయి చెల్లించాల్సి ఉన్నట్టు ఆడిటింగ్లో తేలినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో విదేశీ సంస్థకు నగదు బదిలీ చేసిన క్రమంలో హెచ్ఎండిఏ యంత్రాంగం ఆదాయ పన్ను మినహాయించకపోవడంలో మతలబేంటని ఈడీ ఆరా తీసే అవకాశం కనిపిస్తుంది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, ఇప్పటికే ఇటు ఈ కార్ రేస్ కు సంబంధించి ఏసీబీ కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలోనే ఒకవైపున ఏసీబీ అధికారుల విచారణ కొనసాగుతూ ఉండగానే మరోవైపున ఈ యొక్క కేసుకు సంబంధించి కూడా ఈడీ రంగంలోకి దిగింది. ఎప్పుడైతే గురువారం రోజున ఏసీబీ కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ ని చేయడం జరిగిందో ఆ తర్వాత ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ కు సంబంధించినటువంటి కాపీలు మొత్తాన్ని, అలాగే జరిగినటువంటి ఏ రకమైనటువంటి అవకతవకలు జరిగాయి, ఎంతవరకు మనీ లాండరింగ్ జరిగినటువంటి డీటెయిల్స్ మొత్తాన్ని కూడా తెలుసుకోవడంలో భాగంగానే రెగ్యులర్ ప్రాసెస్ లో భాగంగా పూర్తి డీటెయిల్స్ ని కూడా తెప్పించడం జరిగింది ఏసీబీ నుంచి. ఆ తర్వాత ప్రాథమికంగా డీటెయిల్స్ మొత్తాన్ని గమనించిన తర్వాత ఈసీఐఆర్ నమోదు చేసి కేసు దర్యాప్తు చేయడానికి ఈడీ కూడా రంగంలోకి దిగింది. ఇందులో పెద్ద ఎత్తున కూడా మనీ లాండరింగ్ జరిగినట్లు కూడా ఈడీ అధికారులు గుర్తించారు. ఎందుకంటే వాస్తవానికి ఇక్కడ అగ్రిమెంట్ కు సంబంధించి కావచ్చు దాదాపు 55 కోట్ల రూపాయల మనీని ఇటు విదేశీ అకౌంట్లకు పౌండ్స్ రూపంలో ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఆర్బీఐ యొక్క పర్మిట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. కనీసం ఆర్బీఐ యొక్క పర్మిట్ అనేది తీసుకోకుండా డైరెక్ట్ గా ట్రాన్సాక్షన్స్ అనేవి కూడా వేరు అకౌంట్ల నుంచి చేసినటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ అవకతవకలు జరిగేటువంటి ఉద్దేశంతోనే ప్రజెంట్ ఈడీ అధికారులు కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. సో దీంట్లో భాగంగానే ఇప్పుడు ప్రజెంట్ ఏసీబీ నమోదు చేసినటువంటి కేసులో A1, A2, A3గా ఉన్నటువంటి కేటీఆర్, అలాగే ఐఏఎస్ సీనియర్ అధికారి అరవింద్ కుమార్, తర్వాత మాజీ చీఫ్ ఇంజనీర్ హెచ్ఎండీలో పనిచేసినటువంటి బిఎల్ఎన్ రెడ్డి, ముగ్గురు కూడా నోటీసులు ఇచ్చి విచారణ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి ఇవాళ కేటీఆర్ కు విచారణకు పిలిచేటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలో కూడా ఇవాళ లేదంటే సోమవారం నాడు విచారణకు పిలుస్తారని చెప్పంటూ కూడా మనకు తాజాగా సమాచారం ఉంటుంది. మరి యొక్క విచారణలో ఏ అంశాలను రాబడతారు అనేది కూడా కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవైపున ఇప్పటికే హైకోర్టులో కేటీఆర్ కు సంబంధించి ఆయనకు 10 రోజుల పాటు అరెస్ట్ చేయడానికి వీల్లేదు అంటూ కూడా కోర్టు తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఈడీ ఏ రకమైనటువంటి విచారణ చేయబోతుందనే దాని మీద కొంత ఉత్కంఠ ఏర్పడింది. రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రత్నకుమార్.